ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు డాబు దర్పం ప్రదర్శించే నాయకులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో హంగామా చేసేవారు ఉన్నారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా సాదాసీదాగా తానొక సాధారణ పౌరుడినని, ప్రజల సహకారంతోనే ఆ హోదా తనకు దక్కిందని, అలాంటి ప్రజల ముందు ఆర్భాటాలకు పోకుండా సామాన్య వ్యక్తులతో మమేకమై తన నిరాడంబరతను చాటుకున్నారు ఆ ఎమ్మెల్యే. అతను మరెవరో కాదు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మొదటి ప్రయత్నంలోనే ప్రజల ఆదరాభిమానాలను చూరకొని అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అందరిలా కాకుండా అందరికీ భిన్నంగా సాదాసీదాగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి బలమైన అభ్యర్థులపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తాను ఎమ్మెల్యేనని డాబును ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమై నిత్యం వారి మధ్య ఉంటూ సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్ వద్ద సామాన్య వ్యక్తుల ఇతర ప్రజలతో కలిసి టీ తాగారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రజలు కార్యకర్తలతో కలిసి సామాన్య వ్యక్తుల నేలపై కూర్చొని భోజనం చేశారు. అంతేకాదు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నేల మీద కూర్చొని భోజనం చేస్తూ పట్టణ పరిశుభ్రత, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలినడకన ఆర్టీసీ బస్టాండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. అలాగే తాను ఎమ్మెల్యేగా గెలవగానే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టల్స్ ని తనిఖీలు చేసి నాణ్యమైన వైద్యం, విద్య, ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇలా అందరికీ భిన్నంగా సాదాసీదాగా వ్యవహరిస్తున్న ఈ ఎమ్మెల్యేను చూసిన వారు ఆయన రూటే సపరేట్ అంటూ హర్షిస్తున్నారు.